వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. నెల్లూరులో ప్రచార పర్వం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రచారం కూడా ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నుంచి ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి నారాయణ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి గడపకు వెళ్ళి ఒకరినొకరు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఇంతవరకు బాగానే ఉన్నా కూడా ప్రధానంగా ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే ఉంది. అదేంటి అంటే ఒక్కసారి కెమెరాని ప్యాన్ చేస్తే మీకు కనబడుతుంది. సో బెలూన్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో ఈ బెలూన్స్ అయితే నెల్లూరులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మనం చూడొచ్చు బెలూన్స్. ఓవైపు వైఎస్ఆర్సీపీ కార్యాలయం 52వ డివిజన్లో రోడ్డు వైపు ఉంటే పక్కనే తెలుగుదేశం కార్యాలయం కూడా ఉంది. సో రెండు బెలూన్స్ కూడా మనకి ఇక్కడ అంటే నగరంలో చాలా వరకు వైఎస్ఆర్సీపీ బెలూన్స్ అలాగే తెలుగుదేశం బెలూన్స్ కనబడుతుంటే ప్రధానంగా దగ్గరగా ఉండే విధంగా ఉండేటువంటి ప్రాంతం అయితే ఇదనమాట. మొత్తానికి మనమైతే ఇప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నామన్నమాట. ఆత్మకూరు బస్ స్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దూరంగా మొత్తం కూడా ఆ వైపు వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీ బెలూన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ పక్క కూడా మనకు వైఎస్ఆర్సీపీ బెలూను, అలాగే ఆ పక్క హర్నాథపురం తీసుకుంటే హర్నాథపురంలో కూడా దాదాపుగా ఒక 4-5 బెలూన్స్ అయితే ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే అదేదో పాటలో గాల్లో తేలినట్టుందే అని అన్నట్టు గుండె ఊగినట్టుందే అని. ఎన్నికలు రాకముందే మనకు ఇటు నారాయణ అటు ఖలీల్ ఫోటోలు అయితే గాల్లో తేలుతూ కనిపిస్తూ ఉన్నాయి బ్రిడ్జిల మీద. సో మంచి ఊపులో కనిపిస్తున్నాయి అన్నమాట. గాల్లో అలా ఊగుతూ కనపడుతూ ఉన్నాయి, మనం దూరం నుంచి చూడొచ్చు. సో ఈ అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇవైతే నగరానికి ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే తీసుకొచ్చాయని చెప్పి మనం చెప్పొచ్చు. బెలూన్స్తో ఓట్లు పడతాయా లేదా అనేది మరో విషయం అయితే. దీని మీద అయితే మీరు కామెంట్ చేయండి. బెలూన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఓట్లు పడతాయా లేదా అనేది, ఏ విధంగా ఉన్నాయి ఇవి బెలూన్స్ నగరానికి కొత్త శోభనిచ్చాయా లేదా అనేది కూడా మీరైతే కామెంట్ చేయండి. ఇదైతే మొత్తానికి బెలూన్స్ అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన బెలూన్స్ కొద్దిగా తక్కువగా ఉంటే టు కంపేర్ విత్ టీడీపీ బెలూన్స్ అయితే మాత్రం నగరంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. తమ సానుభూతి పరులు తమ పార్టీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇళ్ల దగ్గర ఈ బెలూన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.